హలో హాయ్ అందరికండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫాను ఫ్రమ్ గుంటూరు. మీకు చెప్పాను నేను వెళ్ళే చర్చికి ఫుడ్ ఫెస్టివల్ జరిగినప్పుడు అప్పుడు చూపిస్తాను ఫారెన్ ఫుడ్ ఎలా ఉండేది, అమెరికన్స్ ఫుడ్. ఈరోజు మండే మెమోరియల్ డే కాబట్టి ట్రీట్ ఇచ్చారనమాట చర్చ్లో. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మోస్ట్లీ లంచ్ విత్ మీల్స్. లాస్ట్ టైం అన్నా తిన్నా కానీ ఈసారి చూడండి నా ప్లేట్లో ఏముండదు. ఎగ్, ఫ్రూట్స్, బన్ను, అది శాండ్విచ్ బన్ అనమాట. సాసేజ్లు వేసి పెడతారు. హాట్ డాగ్స్ ఉన్నాయి, అస్సలు ముట్టుకోపోయండి నోట్లో కదా. ఎగ్స్ కూడా 3/4. వీళ్ళు ఏంటంటే ఎగ్ బాయిల్ చేసి కట్ చేసి అలా పెట్టారు అనమాట. ఎల్లోది తీసి సపరేట్గా మళ్ళీ దాన్ని ఒక క్రీమీలా పెట్టి ఒకటి పెప్పర్, ఒకటి కారం, ఒకటి అలా 4-5 టైప్స్ చేసారు. అవి వాటికి మళ్ళీ వాటికి ఫ్లాగులు కూడా పింక్ చేసి. ఇవి బన్ అనమాట, శాండ్విచ్ బన్లు. శాండ్విచ్లోకి అది సాసేజ్లు. హాట్ డాగ్ కూడా ఉంది, పొడుగ్గా ఉండేది బన్. దాంట్లో కట్ చేసుకుని రౌండ్ లాంగ్ ఉండేది ఇంకోటి పొడుగ్గా సాసేజ్. ఇవి పాస్తాస్ డిఫరెంట్ టైప్ ఉంటాయి, నాకు వాటి నేమ్స్ కూడా తెలియదు అసలు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం పెట్టుకుంటే మొత్తం చప్పగా ఉంది అసలుకి. అక్కడ బ్రౌన్గా అనిపించేది, అది బీఫ్ మీట్ అనుకుంటా. పాస్తా ఇవి బీన్స్ది వేసాడు. ఎక్కువ చీజే ఉండేది. ఆ స్మెల్ వస్తూ ఉంటుంటేనే అసలు దగ్గరికి రాబోయేటప్పుడు అసలు నాకు తిప్పుతూ ఉండిద్ది. ఇక్కడ నేను ఫుడ్ ఎప్పుడైనా పెట్టినప్పుడు జస్ట్ స్వీట్స్ తినడానికే వస్తా. డెజర్ట్స్ పెడతారు, డెజర్ట్స్ మాత్రం సూపర్గా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇది కూడా నాకు తెలియదు, దీన్ని ఏదో ఫ్రూట్ లాగా కట్ చేసినట్టున్నారు. అది కూడా ఇవి వాటర్ మిలన్. అవి కూడా చూడు, చీజీ క్రీమీ పాస్తాస్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి. అవి స్వీట్ కార్న్స్, రైస్ కర్డ్ కలిపి పెట్టారు, అది రైస్ది అటు సైడ్. మా హస్బెండ్ అన్న ఈ పాస్తాలు ఇవన్నీ కొంచెం టేస్ట్ చేస్తాడు, కానీ నేను అవి కూడా ముట్టుకోలే. మా పాప కూడా అసలుకి ఊసేసిద్ది అనమాట. కానీ వాళ్ళు చాలా తప్పగా తింటారు. వాళ్ళు ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తే పెట్టుకున్నదంతా నీట్గా తినేస్తారు అనమాట. నేనే మోస్ట్లీ వేస్ట్ చేసేది అనుకుంటా, అందుకే పోయినసారి వేస్ట్ చేస్తా. బీన్స్ చూడది జస్ట్ పచ్చిలాగా ఉన్నాయి. క్యారెట్స్, చిన్ని చిన్ని క్యారెట్స్, అవి పాస్తా వేరే టైప్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ. బ్లూబెర్రీస్, కొంచెం వాటర్ మిలన్, ఎగ్స్, బన్ను. ఇవి చిప్స్, లేస్ ఉన్నాయి. అక్కడ సాసేజీలు, క్రీమీస్ అవి ఉంటాయి, స్పూన్స్, టిష్యూస్. లాస్ట్ టైం చికెన్ పెట్టారు, సో అది మాకు అలా సేవ్ చేసింది అనమాట స్టమక్ని. చికెన్ కేఎఫ్సీ లాగా వేరేది ఉంటే 2 పెట్టుకుంటే మా పాపకి నాకు సరిపోయింది. అప్పుడు ఈసారి జస్ట్ ఎగ్ తిన్నాము. ఇవే నా ప్లేట్లోని. మా హస్బెండ్ అన్న కొంచెం ఇవి చూపిస్తాడు డెజర్ట్స్. కేకు, అది బ్రౌనీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రౌనీ. ఇది చిన్న టైప్ ఆఫ్ ఇది ఇది బాగుంది, చాక్లెట్ టైపు. ఇది పెద్దది పెట్టించుకున్నాం కదా, ఇది అనవసరంగా తినలేకపోయాను ముందే తినేసరికి. కుకీస్ చిన్నది పెద్దవి. మా పాస్టర్ వైఫ్ పలకరిస్తూ ఉంది అక్కడ కనపడి. ఇక్కడ తీయడం కుదరలే ఎందుకంటే 2 పెట్టుకొని వెళ్ళా పాపకి, నాకు ఎందుకంటే ఏం పెట్టుకోలేదని నేను తను ఆకలేసిద్దామని తీసుకున్నా. ఇది కూడా వేరే టైప్ ఆఫ్ది. ఒక 10 పైన ఉంటాయి వెరైటీస్. ఇవి డెజర్ట్స్, ఇవి తింటాను. ఐస్ క్రీము ఒకటి, అది అక్కడ ఐస్ క్రీము. ఇది వేరే టైప్, ఇది నేను పట్టుకోలేదు. ఇది ఏంటంటే మన మురుకులతో చేసినట్టుంది, లెస్గా ఉండి స్వీట్ బాగుంది. కప్ కేక్ మఫిన్స్ మా పాప కోసం తీసుకున్నా. నేను ఇది తీసుకుని ఆ పిల్లకి తను ఇచ్చాను. ఫైనల్గా తనకి బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో